లోపలికి ఒకేసారి వచ్చేసరికి సినిమా మొత్తం అయిపోయాక వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో ఈ విజువల్ అయితే రైట్. ఈ విజువల్ మనం చూసుకున్నట్లయితే ఇది ఓపెనింగ్, ఇంకా సినిమాకి లోపల ఎవరు ఎంటర్ కాలేదు. అప్పుడు అందరూ కూడా గేట్స్ ని పట్టుకొని సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా పట్టుకుని ఉన్నారు. ఒకేసారి ఓపెన్ అవగానే కూడా వెంటనే జనాలందరూ కూడా బయటకు లోపలికి వచ్చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఎంతో తొక్కిసలాట జరుగుతుంది. ఎందుకంటే మనం వీడియోలో కూడా చూసుకున్నట్టయితే పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోయి తోసుకుంటూ వచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాం, అందరూ పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ ని కూడా తోసేస్తున్నారు. చుట్టుపక్కల ఎంతమంది అయితే సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకుని ఉన్నారో గేట్ ని మొత్తం అందరినీ కూడా తోసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లాఠీతో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పడిపోయినట్టు కూడా మనం వీడియోలో చూస్తున్నాం. అంటే ఒక 4-5 సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం కూడా గేట్ పట్టుకొని ఉన్నారు. వీళ్ళందరినీ తోసుకొని జనాలందరూ కూడా లోపలికి వచ్చేసారు. మనం వీడియోలో కూడా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా తొక్కుకొని వచ్చేస్తున్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ కూడా మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది, కానీ ఇప్పుడు నిలకడగానే ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. కానీ ఒకసారి మేము వీడియో చూసుకున్నట్లయితే అసలు అక్కడ ఎంత దారుణంగా ఆ తొక్కిసలాట జరిగిందో కూడా మనందరికీ ఊహకే వదిలేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బౌన్సర్ ఏ రీతిగా ఉన్నాడో కూడా మనం చూసుకుంటాం. అటువంటి బౌన్సర్ ని కూడా తోసేసి పక్కకు నెట్టేస్తున్నారు. ఆయన కూడా పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే కర్రతో ఆయన లాఠీ చార్జ్ కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా ఆయన్ని కూడా తోసేసి ముందుకి థియేటర్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే జస్ట్ అబ్బాయిలే తోసుకొని పడిపోతుంటే ఇంకొక ఆ మహిళ అనేది కూడా అక్కడే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాట్లో ఆమె ప్రాణాలు అక్కడే విడిచింది. అయితే తన కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా అక్కడే విషమంగా మారింది. అంటే మీరు ఆలోచించవచ్చు, ఒక 100 మంది వస్తున్నారు లోపలికి, వాళ్ళందరూ కూడా ఎంతో తొక్కి ఆఖరికి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. శ్రీతేజ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. తన గుండెల మీద కానీ ఎక్కడ తొక్కేసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా అయిపోయి కూడా మీరు చూడొచ్చు, గేట్ కూడా మొత్తం ఊడిపోయింది. ఆ గేట్ కూడా సైడ్కి వచ్చేసింది. అందరూ కూడా వెళ్తున్నప్పుడు ఇదంతా కూడా ఎంట్రీ అవుతున్నప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు మనం విజువల్ చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా వాళ్ళందరూ ఇంకా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గేట్ ఓపెన్ చేయకముందు అందరూ కూడా గేట్ ని తోసేస్తున్నారు. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తోసేస్తున్నారు. ఒక 5-6 మొత్తం సెక్యూరిటీ మొత్తం కూడా, అంటే సంధ్యా థియేటర్కి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ మొత్తం కూడా కాపలా కాస్తున్నారు. వారందరినీ కూడా తోసేసి ఒకరు వచ్చారు ముందు లోపలికి, అంతే అందరినీ కూడా తోసేసి వెంటనే లోపలికి వచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంత దారుణంగా తొక్కిసలాట చోటు చేసుకుందో కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా తోసేస్తున్నారు. లాఠీతో వాళ్ళు చార్జ్ చేస్తున్నా సరే వారిని కూడా పక్కకు తోసేస్తున్నారు. వాళ్ళ బాడీ ఎలా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఆ బాడీ గార్డ్ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో ఆయన బాడీ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఆయన్ని కూడా పక్కకు తోసేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చాలా దారుణంగా తొక్కిసలాట చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 100 మంది వస్తున్నారు. ఒక 100 మంది వచ్చే క్రమంలో కూడా అందరూ కూడా తోసుకుంటూ మనం తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తొక్కిసలాట చోటు చేసుకుంటుంది. దానికి డబల్గా ఉంది మనం వీడియోలో చూసిన తొక్కిసలాట అయితే. ఎందుకంటే అక్కడ రేవతి అనే మహిళ కూడా అక్కడే మృతి చెందారు. శ్రీతేజ్ కూడా అక్కడే పరిస్థితి విషమంగా మారింది. మరెంతో మందికి కూడా ఖచ్చితంగా తీవ్ర గాయాలయ్యే ఉంటాయి, కానీ బయటికి రాలేదు వార్తలు అంతే. అయితే మనం చూసుకున్నట్లయితే కూడా ఏదైతే 100 మంది ఆమెను మొత్తం 100 సంఖ్యలో మంది లోపలికి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ 100 మంది కూడా ఆమెను ఎంతో తొక్కేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. లాఠీ చార్జ్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో, సంధ్యా థియేటర్కి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆయన లాఠీ చార్జ్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ఎవరు వినిపించుకోవట్లేదు. వీడియోలో చూస్తున్నాం. ఇదంతా కూడా సినిమా అయిపోయిన తర్వాత గేట్ మొత్తం ఎరగొట్టేశారు. ముందు వచ్చినప్పుడు ఏదైతే గేట్ తోసుకొని అందరూ వచ్చారో ఆ గేట్ మొత్తం ఇరిగిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నారు సినిమా అయిపోయిన తర్వాత. ఈ విజువల్ ఏదైతే ఉందో ఇది ఎంట్రీకి, ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. సినిమా మరికొద్ది సేపట్లో సినిమా స్టార్ట్ అవబోతుంది అన్నప్పుడు ఒక 10 మంది వరకు కూడా సంధ్యా థియేటర్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ గేట్ని గట్టిగా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కరికి నార్మల్గా అక్కడ ఉన్న ఆయన ఎవరో ఒకరిని పిలుస్తున్నారు. ఆయన లోపలికి వచ్చే ప్రయత్నంలో మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ ఎంతో తొక్కిసలాట జరిగింది. చూస్తున్నట్లయితే ఒక్క మనిషి వచ్చారా, మనిషితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా తోసుకొని వచ్చేసారు. అయితే ఈ తోసుకొచ్చేసిన ఘటనలో కూడా మనం చూసుకోవచ్చు, ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉన్నారో సంధ్యా థియేటర్కి సంబంధించి ఎవరైతే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ కాపలా కాస్తున్నారో ఆ గేట్స్ని పట్టుకొని వాళ్ళందరినీ కూడా తోసుకొని వచ్చేసారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లాఠీ చార్జ్ చేస్తుంటే వాళ్ళని కూడా తోసుకొని పక్కకు తోసేసి అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోతూ, మెట్ల మీద ఒకరి మీద ఒకరు పడిపోతూ, ఆ మనుషుల మీద కూడా ఒకరి మీద ఒకరు పడిపోతూ వస్తున్నారు. వచ్చి ఆ షర్ట్స్ కానీ చింపేసుకొని ఒకరి మీద ఒకరు పడిపోయి అసలు
ఎలా అంటే ఒక మనిషి మీద ఒకరు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ సంధ్య థియేటర్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని కూడా పక్కకు తోసేస్తున్నారు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ. ఎందుకంటే సినిమా చూద్దామని 3 సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా అనేది రిలీజ్ అయింది. దీని మీద భారీ అంచనాలతోనే సినిమా అనేది రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఒక ఎంథ్యూజియాజం, ఒక ఎక్సైట్మెంట్ ఉంది సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని. దీంతో పాటు అల్లు అర్జున్ కూడా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ని చూడడానికి అలానే సినిమాని కూడా ఎంత త్వరగా చూడాలి, అల్లు అర్జున్ ఎప్పుడు చూడాలనే క్రమంతో వెంటనే అందరూ కూడా తొక్కిసలాట చాలా ఎక్కువగా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఫ్యాన్స్, వందల సంఖ్యలో పుష్ప 2 సినిమా చూడడానికి కూడా అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట దారుణంగా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే మరి